Please seated, please. We do not want to discuss security situations, so I request everybody. So kindly be seated. In Hyderabad, I believe that this institution will become a catalyst in the sporting ecosystem that we want to build in Andhra Pradesh. I would like to thank my Chief Minister, Sri Nara Chandrababu Naidu Garu, because he's believed in sports not today. Way back in 90s when no one really believed in sports had future. When people questioned why we should give government jobs to performing sports person. He believed in it. He believed that it's important to be fit. It's important to inspire a next generation of youngsters to choose sports as a career. And because we understand his vision, it becomes very easy for me and my honorable minister to push a lot of policy matters at the cabinet level. And his encouragement has always been with every athlete and with every generation. And that's what I believe that his leadership provides to the great state of Andhra Pradesh. Not every child will become a doctor. Not every child will become an engineer. Not every child will become a scientist. Let alone a very few will even choose politics as a career. And not every child will be an Olympian. But I believe every child is born with a gift. And the responsibility of every government and a good education system is to enable that child to discover that gift. And that is our commitment from the state of Andhra Pradesh and from government of Andhra Pradesh. Education Minister, I believe the importance of education and sports. Yes, classroom builds knowledge, but sports builds character. A classroom teaches us how to think. Sports teaches us how to fight. And both, I believe, are equally important. That is why in Andhra Pradesh we have taken Saturdays as a no-back day. And we have asked the children which sport they want to pursue. And under the leadership of our Honorable Minister and the Chairman of SAP, we have procured the tools required. వేరే మినిస్టర్స్ని కూడా పిలవడం జరిగింది. అందరూ వచ్చి చాలా బాగా జరిగిందండి. చాలా సంతోషంగా ఉంది. గవర్నమెంట్ నుంచి వాళ్ళ సపోర్ట్ మేము తప్పకుండా చేస్తాము అని చెప్పడం జరిగింది. సో వాళ్ళ సపోర్ట్ ఉంటే తప్పకుండా నేను మంచి వరల్డ్ క్లాస్ అకాడమీ కడతారని నేను కోరుకుంటున్నాను. అండ్ అలాగే నేను ఇంతకు మెన్షన్ చేశాను అనిల్ చంద్రశెట్టి గారు, ఆయన రాలేకపోయారు. అలా ఆయన తరఫున స్వాతి గారు వాళ్ళ వైఫ్ రావడం జరిగింది. వాళ్ళ సపోర్ట్ కూడా చాలా ఉందండి. సో ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ దట్ అందరూ కలిసి ఈ అకాడమీని బిల్డ్ చేసి ఐ విష్ దట్ ఇది ఒక వరల్డ్ క్లాస్ అకాడమీ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. మేము విశాఖలో ఐటీ పరంగానే కానీ క్రీడల పరంగా కూడా ఎట్లాంటి వైబ్రెంట్ రాబోతోంది, ఎంతోమంది క్రీడాకారులకు ప్రోత్సాహం లేదు అనేది ఒకటి వినిపిస్తుంది. సో ఐ థింక్ వైజాగ్లో అలా అంత అకాడమీ లేదండి. సో దానికోసం నేను ఇట్లా వరల్డ్ క్లాస్ అకాడమీ అండ్ ఆల్సో ఇది ఉట్టి వన్ స్పోర్ట్ కాదు, బ్యాడ్మింటనే కాదు, డిఫరెంట్ స్పోర్ట్స్ 7 డిఫరెంట్ స్పోర్ట్స్ ఉంటున్నాయి ఇక్కడ. సో నేను ఏంటంటే నాకు ఇన్ని సంవత్సరాలు నేను ఏం నేర్చుకున్నాను, నేను ఎంత ఎక్స్పీరియన్స్ చేశాను, స్పోర్ట్ నాకు ఎంతో ఇచ్చింది. నౌ ఇట్స్ టైమ్ టు గివ్ బ్యాక్ టు ద స్పోర్ట్. నేను ఎన్ని గెలిచి నా ఎక్స్పీరియన్సెస్తో నేను ఒక వరల్డ్ క్లాస్ అకాడమీ చేసి నాలాగా ఇంకా ఎంతోమంది పైకి రావాలి, దేశానికి ఆంధ్రాకి పేరు తేవాలని నేను కోరుకుంటున్నాను. మ్యామ్, యూ ఇన్స్పైర్డ్ మిలియన్స్, బట్ చాలా మంది సక్సెస్ని అందుకోలేకపోతున్నామని సూసైడ్ అటెంప్ట్స్ చేస్తున్నారు. ఇట్లా వాళ్ళకి మీరు
నుంచి ఒక మంచి message. నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే సక్సెస్ అనేది చాలా తొందరగా రాదండి, ఓవర్ నైట్ రాదు. సక్సెస్ ఎన్నో ఇయర్స్ కష్టపడితే వస్తుంది, కొంతమందికి ఫ్యూ మంత్స్ కష్టపడితే వస్తుంది, కొంతమందికి ఎన్నో ఇయర్స్ కష్టపడితే వస్తుంది. సో అలా అని చెప్పి మనం ఏంటంటే డిస్హార్డన్ అయిపోయి ఉండకుండా ఆ బిలీఫ్ అన్నది ఉండాలి, ఆ బిలీఫ్, ఆ హోప్ అన్నది ఉండాలి. తప్పకుండా అప్పుడు పైకి వస్తారని నేను కోరుకుంటున్నాను. ఎంతోమంది చాలా బ్యాడ్గా ఫీల్ అయ్యి లేకపోతే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అయ్యో నేను చేయలేకపోతున్నానే, ఆడలేకపోతున్నానే అని అనుకుంటారు. కానీ అలా కాకుండా హోప్ అన్నది ఎప్పుడూ ఉండాలి. అందరూ కష్టపడతారు, అందరూ గెలవాలనుకుంటారు, అందరూ ఆడాలనుకుంటారు, కానీ కొంతమంది గెలవగలుగుతారు. అలా అని చెప్పేసి నేను స్పోర్ట్ ఆపేస్తాను అంటే దట్స్ నాట్ స్పోర్ట్స్మెన్షిప్. మనం కష్టపడి ఆ హోప్ ఉండాలి. మనం ఇన్ని సంవత్సరాలు నేను ఆడినప్పుడు నేనేమనుకున్నాను, నేను ఇంకా ఎన్నో ఓడిపోయాను, ఎన్నో ఓటమిల్ని చూశాను గెలవడానికంటే. సో ఆ ఓటమి నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను. ఆ నేర్చుకుని ఆ బిలీఫ్తో నేను ఇంకా గెలవడం మొదలుపెట్టాను. సో యూ లెర్న్ అ లాట్ మోర్ వెన్ యూ లూజ్ అని అంటారు. సో దట్ గివ్స్ యూ విల్ కమ్ బ్యాక్ మచ్ మోర్ స్ట్రాంగర్. మీ మిస్టేక్స్ నేర్చుకుని యూ విల్ కమ్ బ్యాక్ మచ్ మోర్ స్ట్రాంగర్. సో అలా ఆ బిలీఫ్ ఉంటే తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు పైకి వస్తారని నేను కోరుకుంటున్నాను. ఏంటండి ఇంతకుముందు ఒకసారి శంకుస్థాపన చేస్తారు కదా, శంకుస్థాపన అయింది. అదే నేను స్పీచ్లో కూడా మెన్షన్ చేశానండి. ఏంటంటే ఇక్కడ ఎన్నో కాలమ్స్ వచ్చేసాయి ఆల్రెడీ, వెనకాల ఇగో